చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? మేడం నాకైతే ఇంతవరకు ఏం నచ్చలేదు. ఎందుకు నచ్చ పల్లెటూరు కుర్రాడనే, నేను ఒక రైతు బిడ్డని. నేను నాది ఆదోని మండలం నాగనత్నల్లి గ్రామం. అక్కడి నుంచి వచ్చిన ఇక్కడికి అన్నాన్ని చూడటానికి. నేను ఏమంటున్నానంటే ఒక మెడికల్ కాలేజ్ అన్న కట్టించినాడు జగనన్న హామీలో. ఆయన ఉన్నప్పుడు కట్టించినాడు మెడికల్ కాలేజ్. చంద్రబాబు ఉన్నప్పుడు దాన్ని ప్రైవేట్కి ఇవ్వడానికి సహకరిస్తున్నారు వాళ్ళు. అంతే, ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు మేడం? మేమందరం లేమా? మేము చదువుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పోవాలా అని అన్నీ ఉన్నాయి కదా మాకు, ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు? అలాగే 18 ఏళ్ళకి 1500 అన్నారు, లేదు. 50 ఏళ్ళకి పింఛన్ అన్నారు, లేదు. తర్వాత వాలంటీర్లకు 10,000 అన్నారు, లేదు. తర్వాత వచ్చి భీమ్ వ్యాన్ ఉంది. ఏదో ముసలోళ్ళు ఒక 75 ఏళ్ళలో కట్టి పట్టుకొని డీలర్ దగ్గరికి పోలేరు. ఏదో ఒక సొంత దగ్గరికి వస్తే అయ్యా అప్ప అంటే మా అట్లా వాళ్ళు తీసుకెళ్ళి పెడతాం. వ్యాను లేదు. ఏం చేసినాడు మేడం? ఫ్రీ బస్ వదిలి ఆటో వాళ్ళకి బాడీలు లేకున్నట్లు చేసినాడు. ఫ్రీ బస్ వదిలి ఇంకేముంది మేడం? మరి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటారు సార్? మేడం నిరుద్యోగులు అంటే జాబులు ఇచ్చినారంటే 10 ఇచ్చేది 1,00,000 ఇచ్చినామని చెప్పేది. మరి ఇప్పుడు ప్రజెంట్ మగా డిఎస్సి మీద నారా లోకేష్ గారు మేము ఇన్ని వేల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాము, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. మేడం మా పార్టీ నాయకులు కూడా చెప్పినారు కదా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మేము సిద్ధంగా ఉన్నాం కదా, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పినారు కదా. మీరే స్టార్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ. మా గవర్నమెంట్ అంటే మేము ఈ పార్టీకి స్టార్ట్ చేస్తుంటాం సిబిఐ ఎంక్వైరీ. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? 100కి 200%. 2029లో వచ్చేదంటే జగనే మేడం. మేడం ఇంకొకటి చెప్తా, స్కూల్కి పెయింటింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళకి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, మదర్ చైల్డ్ హాస్పిటల్కి కానీ ఏ దేనికైనా పెయింటింగ్ కొట్టించినారు. దాంట్లో ఫిల్టర్ నీళ్లు అన్ని పెట్టినారు, పిల్లలకి అన్ని సౌకర్యంగా పెట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులందరూ చాలా బాగున్నారు, విద్యా వ్యవస్థ మెరుగుపడింది అన్నారు. ఓకే మేడం, జగన్ అన్న స్కూల్లో A to Z మార్చినాడు. ఒక బెంచ్ నుంచి ఒక పెయింటింగ్ వరకు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం మార్చినారు నాకు చెప్పండి మేడం.